జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి, వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్స్కి, మా గ్రామాలకి, మా పట్టణాలకి నిధులు, విధులు, అధికారాలు వస్తాయనే స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయం, చాలా కీలకమైనటువంటి తీర్మానమే, రాజకీయపరమైనటువంటి నిర్ణయమే. మేము ఎన్నాళ్ళు రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సహా అన్ని పార్టీల వాళ్ళం కూడా సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ అందరం కలిసి ఉద్యమం నడిపాం రాజకీయాలకు అతీతంగా. మేము ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసినా, ఆందోళన పోరాటాలు చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చలించడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది. అందుకని చెప్పే ఈ కఠినమైనటువంటి మా గ్రామాల బాగు కోసం, మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీని రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పి, అందుకోసం చిత్తశుద్ధితో కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కృషి చేయవలసిందిగా, రాబోయే ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి, మన గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రామీణ ప్రజలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మన గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రకంగా దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడి వేసుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కొట్టడం జరిగింది. తాను డబ్బులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చేటటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు కూడా 8,629 కోట్ల రూపాయలని మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా దారి మళ్లించి వేయటం జరిగింది.